ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాలు విరిగిన లేగదూడకి గత 10 రోజులుగా ప్రముఖ సంఘం సేవకులు లయన్ గాదే మాధవరెడ్డి తన ఇంట్లో ఆశ్రయం కల్పించి వైద్యం కూడా అందిస్తూ తన మానవత్వాన్ని చాటి చెప్పారు. దూడ తల్లి అయిన గోమాతకి కూడా ఆశ్రయం కల్పించడం గమనార్హం. గాదే మాధవరెడ్డి గాయపడిన దూడకి వైద్యం అందించడం చాలా అభినందనీయమని ప్రజలు అన్నారు. గోమాతలను వాటి సంతతిని మన భద్రాచలం పట్టణంలోని రోడ్లపైన విడిచిపెట్టడం చాలా బాధాకరమని, గాయపడిన మూగ జీవులను చూసినప్పుడు తన మనసు కలిచివేసిందని మాధవరెడ్డి తెలిపారు. పశువుల యజమానులు తక్షణమే స్పందించి వాటిని వారి ఇళ్లలో పెట్టుకోవాలని, రోడ్లపై సంచరించే పశువులను సంబంధిత అధికారులు వెంటనే గోశాలకి సురక్షితంగా తరలించాలని, పశువులని రోడ్లపై విడిచిపెట్టే వాటి యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలా ఎవరు పశువులని రోడ్లపై విడిచిపెట్టకుండా చూడాలని మాధవరెడ్డి డిమాండ్ చేశారు. కొంచెం బలవంతుడినే పక్కకున్నా నేను. లేదమ్మా, లేదు, నీకే మంచిదమ్మా. అది ఉండి సరుకు నొప్పి వస్తుంది బాగా. టాబ్లెట్లు కూడా వేస్తున్నాం. పోతాం వాటర్ దారగా సరిపోద్దా? సరిపోద్ది. సరే వేసుకుంటారు. రేడియేషన్ తగ్గింది 10% చేద్దాం. మీరు అట్ట పెట్టారుగా, మేము ఆ పౌచ్కి దానికి మధ్యలో కూడా పెట్టచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇదే ఎంతసేపు అది అట్లే పట్టుకుంటాం అక్కడ. దాన్ని చేసిన బాగా లేదు, కొట్టేసుకోండి. అది ఫస్ట్ నుంచి చేస్తే బాగుండేదండి, మనం చేసినట్టు చక్కగా తగ్గేది. బాధపడకు, తగ్గిపోద్ది నీకు తొందరగా, లేకపోతే పురుగులు పడ్డాయి కదా. ఇప్పుడు డైలీ వచ్చేసి 10 రోజులు ఈ జట్టాలతో కడిగేది.